అస్సలు ఎటువంటి సందేహం లేదండి. ఎందుకు చేయాల్సి వస్తుందంటే మీ పార్టీలో కూడా చాలామంది ఉన్నారు, తర్వాత తెలుగుదేశం ఉన్నారు. బంగారాజు గారికి మీ మధ్య కొంత సమన్వయ లోపం ఉందనేది బహిరంగంగానే చర్చలు జరుగుతున్నారు. అంటే అది ఏమైనా కుట్రగా అనుకోవాలా, లేకపోతే వాస్తవాన్ని మీరు కప్పిపుచ్చుతున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా కుట్రేనండి. బంగారాజు గారు నేను రోజు మాట్లాడుకుంటాం. ఎవరికి సీట్ వచ్చినా కూడా ఇద్దరం కలిపి పనిచేస్తామన్నది మేము అనుకుంటున్నది. ఎందుకంటే ఇప్పుడు నాకు సీట్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత నేను ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరి అయింది కాదు. ఎందుకంటే పొత్తులో భాగంగా తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు కలిపి ఆ నియోజకవర్గంలో ప్రజల కోసం పనిచేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అలయన్స్ పెట్టుకోవడానికి కారణం. సీట్ వచ్చినా రాకపోయినా ఇద్దరం కలిపి అదే చిత్తశుద్ధితో పనిచేస్తామని మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. ఎటువంటి సమన్వయ లోపం అనేది లేదండి, రాబోదు కూడా. ఎందుకంటే వచ్చే 10 ఏళ్ళు ప్రజల కోసం పనిచేయాలి, ఇలాగే పనిచేయాలన్నది మా నాయకుల ఆదేశం. దాన్ని మేము శిరసావహిస్తానని ఈరోజు చెప్తున్నానండి.